డ్రగ్ కంట్రోల్ అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంగళగిరిలోని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో 11 డ్రగ్ కంట్రోల్స్ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. ఫార్మా హబ్గా తయారవుతున్న ఏపీలో డ్రగ్ కంట్రోల్ యాక్ట్ బలంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో భవన నిర్మాణాలు నత్తనడకన నడిచాయని ఆరోపించారు. ఆరోగ్యం బాగుపడేలా పటిష్ట వ్యవస్థను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. టెక్నాలజీని అనుసంధానం చేసుకుని మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. తర్వాత ప్రభుత్వం పోవడం, ఎక్కడెక్కడ ఆగిపోవడం, తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్ రెగ్యులేషన్ ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని అధికారులకు కార్యాలయ భవనాలు ఉండాలా, ల్యాబొరేటరీలు ఉండాలా, తద్వారా ఇన్స్పెక్షన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్కి అవకాశం ఉంటుంది. శాంపిల్ టెస్ట్ చేయడం ద్వారానే ఎక్కడైనా స్పూరియస్ డ్రగ్స్ ఉన్నాయా, సబ్స్టాండర్డ్ డ్రగ్స్ ఉన్నాయా, నిషేధిత డ్రగ్ల వాడకం జరుగుతుందనే విషయాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా 4000 శాంపిల్స్ సంవత్సరానికి చేయడానికి మాత్రమే అవకాశం ఉంటే ఇవాళ కర్నూలు, విశాఖపట్నంలో రీజనల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని ప్రారంభం చేయడం జరిగింది. తద్వారా 3000 టెస్టులను అదనంగా చేయడానికి కూడా అవకాశం వచ్చింది. డ్రగ్ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో హోల్సేలర్స్ కానీ, రీటైలర్స్ కానీ ఇన్స్పెక్షన్లు చేయడం, అక్కడ ఇటువంటి స్పూరియస్ సబ్స్టాండర్డ్ మందులు కనిపెట్టడం, అయితే వాటిని నిరూపించాల్సిన అవసరం ఉంది. ల్యాబొరేటరీకి వెళ్ళాలి. ల్యాబొరేటరీగా టెస్టింగ్ తక్కువ కావడం వల్ల సరైన స్థాయిలో గుర్తించకపోవడం, వాటిని నియంత్రించడంలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి.